సో సతీష్ మాదిగ గారు మీకు సంబంధించి ఇప్పటికే మీ పార్టీకి సంబంధించి కూడా లోగో ఇష్యూ ఒకటి నడుస్తున్నది, ఆ పాటకు సంబంధించినటువంటి ఇష్యూ కొంత నడుస్తూ ఉన్నది. కేవలం మా నిరసన ద్వారానే ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ లోగో కావచ్చు ఇతర అంశాలని కొంత తెర మీదకి తీసుకురావట్లేదు, తర్వాత చూద్దామంటున్నట్టు కొంత కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు తెలంగాణ పాట విషయానికి వస్తే, జాతీయ గీతం విషయానికి వస్తే, వాస్తవానికి జయ జయ హే తెలంగాణ జనని జనకేతనం అనే సాంగ్ను, ఆ పాటను రచించిన వ్యక్తి ఒక దళితుడు, అందశ్రీ, దట్టు మాదిగ కులానికి సంబంధించుకున్న వ్యక్తి. అంటే అలాంటి వ్యక్తి ఇలాంటి గొప్ప గీతం రాసిండు కనుక అది ఉద్యమ సమయంలో అక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ దొరగారికి దళితులు రాసిన పాట ఒక తెలంగాణ గీతంగా, ఒక తెలంగాణ జాతీయ గీతంగా ఆయనకు ఇష్టం లేనట్టున్నది. అందుకొరకు అధికారికంగా దాన్ని ప్రకటించలేదు. నిజంగానే ప్రకటించేవాడేమో ఈ పాట కేసీఆర్ రాస్తే, కేసీఆర్ గారు ఈ పదాన్ని, ఈ పాటను రాస్తే జాతీయ గీతంగా చెప్పుకునేవాడు. లేకపోతే అదే ఆయన సామాజిక వర్గానికి సంబంధించుకున్న వ్యక్తి ఈ పాట రాసింటే చెప్పేవాడేమో. కానీ ఈ పాట రాసిన వ్యక్తి ఒక దళితుడు, ఒక మాదిగ కులానికి సంబంధించుకున్న వరంగల్ వాసి అందశ్రీ గారు. అయితే ఈ పాటను ఇందుకొరకే తను తెరమరుగు చేసినట్టుగా అధికారికంగా ఈ పాటను ప్రకటించకపోవడం అనేది మేము భావిస్తున్నాం. ఎందుకొరకంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా దళిత వ్యతిరేకంగా వ్యవహారం చేసుకుంటూ వస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పిండు ఆయన. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తాను ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అంటే 14 సంవత్సరాలు దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు. దళితుని ముఖ్యమంత్రిని చేసి నేను కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అధికారం మీద ఆశ పుట్టుకొచ్చింది, దళిత నినాదము, దళిత వాదం అనేది పక్కకి నెట్టేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే నిజానికి మొట్టమొదటి కూడా దళిత వ్యతిరేకంగా ముద్రపడ్డ వ్యక్తి కేసీఆర్ గారు. దళిత ముఖ్యమంత్రి విషయంలో కానీ, 3 ఎకరాల విషయంలో కానీ, దళిత అభివృద్ధి విషయంలో కానీ ఇట్లా దాదాపుగా దళితులను వ్యతిరేకించుకుంటూనే కేసీఆర్ గారు వ్యవహారం చేసుకుంటూ వచ్చిండు. ఇంకొకటి 2014లో జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అది సీదా తెలంగాణ తల్లిని బాలనాగమ్మను కుక్కం చేసుకుని ఆ యొక్క బాలనాగమ్మ తీసుకుని పోయి మాయల పకీరు తన గడిలో బందీ చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాన్ని వెంటనే తీసుకుపోయి తెలంగాణ తల్లిని దొరల గడిలో బందీ చేసాడు. 10 సంవత్సరాలు తెలంగాణ తల్లిని ఇనుప సంఖ్యలతో బంధించి గడిలో పెట్టుకుండు. మీరేమో గడిలో పెట్టుకుంటారు, వాళ్ళు బంగారు తెలంగాణ చేసినాం, బంగారు తెలంగాణ దిశగా మేము ప్రయత్నాలు చేసినాం, ఇలా తెలంగాణ ఎంతో అభివృద్ధి అయింది అంటున్నారు. సో ఏది నమ్మాలి అసలు? ఇప్పుడు తెలుగు వెలుగు వాళ్ళు దీన్ని గమనించాలా. ఎందుకంటే మీకు ఒక మంచి నేమ్ ఉన్నది. అంటే దేనైనా సరే కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే శక్తి మీ తెలుగు వెలుగుకున్నది. అయితే దొర గడిలో బంధించడం చెప్పడానికి నాతో సాక్ష్యాలు ఉన్నాయి. బంగారు తెలంగాణ అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? బంగారు తెలంగాణలో నీవు బంగారు బతుకైంది మీది. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆ తర్వాత కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఆ తర్వాత సంతోష్ రావు, కవితమ్మ, మీ కుటుంబము, మీ కులము యొక్క బతుకు బంగారైంది. కానీ తెలంగాణ ప్రజల బ్రతుకు బంగారం కాలేదు. ఇది నగ్న సత్యం. తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పారు కానీ నీవు బంగారు తెలంగాణ చేయలేదు కేసీఆర్ గారు. బొందలగడ్డ తెలంగాణ చేసినావు నువ్వు. తెలంగాణను 7.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినావు నువ్వు. ఈరోజు నీవు ఒక గొప్పగా ప్రపంచ మేధావిని, నేను ప్రపంచంలో పెద్ద ఇంజనీర్ అని చెప్పుకుంటావు కదా. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు. నేను దీన్ని వడితి చూస్తే ఒక తెలంగాణ సామెత గుర్తుకొస్తుంది నాకు. ఇప్పుడు పనివంతుడు అని చెప్పేసి పందిరేమని చెప్తే అది కుక్కతోక తగిలి కూలిపోయినట్టుగా పనివంతుడు అని చెప్పేసి పెళ్లి పందిరేమని చెప్పారంట నియాసంటోనికి. అది కుక్కతోక తగిలి కింద పడిపోయిందట. అట్లా నీలాంటోడు పనివంతుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క కుక్కతోక తగిలి పందిరి కూలిపోయినట్టుగానే సంవత్సరానికి నీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. ఇట్లా ఉందా నీ పాలన? 1,00,000 కోట్లు ఆగం, ప్రాజెక్టు నిలబడకపోయా, నీళ్ళు నిలబడకపోయా, దాని కింద ఉన్న రైతులంతా ఆగం అయిపోయి, ఆ తర్వాత సుందీలనే కానీ అన్నారనే కానీ మొత్తం కూడా బుడగలు వస్తున్నాయని చెప్పేసి అది కూడా రిపోర్ట్ రాబట్టే. ఈరోజు నీవు నిజానికి నీ బతుకు బంగారైంది తప్ప తెలంగాణ ప్రజల బతుకు బంగారం కాలేదు. తెలంగాణ తల్లిని నీ గడిలో బందీగా చేసినావు నువ్వు. ఈరోజు దానికి విముక్తి జరిగింది. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత గడిలో ఉన్న తల్లిని, తెలంగాణ రాష్ట్రం వచ్చింది మాకు ఆంధ్ర నుంచి విముక్తి అయింది, కానీ దొరల చేతులు వచ్చి పడింది. ఆంధ్ర నుంచి విముక్తి అయింది, దొరల చేతులు వచ్చి పడింది. ఆ దొరల చేతిలో 10 సంవత్సరాలు ఆగమైంది తెలంగాణ.
ఇప్పుడు ప్రజల చేత నిజమైన పేద ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ తల్లిని నీకు గడిలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రజల తల్లికి ప్రజలకు సేద తీర్చే తల్లిగా ఈరోజు తెలంగాణను తీర్చిదిద్దిందని చెప్పేసి రేపు 2వ తారీఖు నాడు మాకు తెల్లం అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.